హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను బోటి ఫ్రై అయితే చేస్తున్నానండి. అది నా స్టైల్లో బోటి ఫ్రై అయితే చేస్తున్నాను. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి బోటి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తున్నారు. అలాగే వాళ్ళే మొత్తం క్లీన్ చేసి ఇస్తున్నారండి షాప్ వాళ్ళు. మేమైతే తీసుకొచ్చుకున్నాక నేనైతే 6-7 టైమ్స్ అయితే వాష్ చేశానండి. వైట్ వాటర్ వచ్చే వరకు వాష్ చేయాలండి, లేకపోతే స్మెల్ వచ్చే అవకాశం ఉంటుందండి. నేనైతే ఇప్పుడు ఇది ప్రెషర్ కుక్కర్లో అయితే వేస్తున్నానండి. ఇందులో కొద్దిగా పసుపు అండ్ సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసానండి. ఆ స్మెల్ అనేది పోతుంది కదండి, అందుకే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి. విజిల్స్ వచ్చేసి 3 విజిల్స్ వరకు అయితే ఉంచాలండి. అలాగే 2 లవంగాలు, కొంచెం చెక్క, ఒక ఇలాచీ కూడా వేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఒక కడాయి అయితే తీసుకుందామండి. అందులో సరిపడా ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా కట్ చేశాను. ఇలా ఎందుకు కట్ చేశానంటే ఇది లాస్ట్లో తెలుస్తుందండి మీకు. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసానండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఇలా పొడుగుగానే కట్ చేశానండి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేసాను. కొంచెం ఒక 1 మినిట్ గ్యాప్ ఇవ్వాలి, వెంటనే వేయకూడదు. నేనైతే స్కిప్ చేశాను, మీరైతే స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసానండి. మీకు అర్థమవుతుంది, ఎందుకంటే అది కొంచెం కలరు చేంజ్ అవుతుంది కదా, అప్పుడైతే వేశాను. వీడియో లెంత్ ఎక్కువ ఉందని నేనైతే స్కిప్ చేశాను. ప్లీజ్ మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇప్పుడు మనం బాయిల్ చేసిన బోటి ఉంది కదా, అదైతే ఇలా అంటే ఓకే, పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. దాన్ని అయితే ఇప్పుడు మొత్తం ఆయిల్లో వేసేసానండి. ఫస్ట్ ఇలానే అనిపిస్తుంది, బట్ లాస్ట్లో చాలా బాగుంది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కొంచెం చూస్తుంటే మంచిగా అనిపించదు, బట్ బోటి తింటే హెల్త్కి చాలా మంచిదంటండి. అలాగే మనము బోటి కడిగిన వాటర్ ఉంటాయి కదండి, అవి మన ఇంట్లో ఏమన్నా చెట్లు ఉంటే ఆ చెట్లకు పోస్తే మంచిదంటండి, ఎక్కువ గ్రోతింగ్ వస్తుందంటండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్రై అయినాయండి. టైం అనేది చాలా పడుతుంది, బట్ నేను మొత్తం స్కిప్ చేశానండి. ఎక్కువ లెంత్ అవుతుందని స్కిప్ చేశాను. చూసారా, మొత్తం ఇలానే ఆయిల్లో ఫ్రై చేయాలి. మనం ఫస్ట్ వేసిన ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. అలాగే పచ్చిమిర్చి చూసారా, కనపడుతున్నాయి? అసలు కనపడట్లేదు కదా ఫ్రెండ్స్. ఇలా అనమాట. అందుకే ఆనియన్ అనేది మనము బోటి ఫ్రై చేసేటప్పుడు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను వచ్చేసి ఇందులో మెంతి కూడా వేస్తున్నానండి. మెంతి కూర ఉంటుంది కదా, అది కూడా వేస్తున్నాను. అది వేయడం వల్ల దాని ఫ్లేవర్ అనేది ఈ ఫ్రైకి పడుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మెంతికూర, బోటిలో మెంతికూర వేస్తే. అది ఫ్రైలోనే, కర్రీలో అయితే నాకు తెలియదండి మరి, ఎందుకంటే కర్రీ నేను చేయలేదు. ఎక్కువ బోటి ఇలా ఫ్రై చేస్తేనే తింటారనమాట మా ఇంట్లో వాళ్ళు. అలాగే ఇలా ఫ్రై చేస్తేనే పిల్లలు కూడా తింటారండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. అలాగే నేను ఇందులో వచ్చేసి కొద్దిగా పుదీనా కూడా వేసానండి, ఫ్లేవర్ వస్తుంది కదా అని. పుదీనా అయితే నేను ఇదే ఫస్ట్ టైం వేయడం, బాగుంటుంది కదా అని వేసాను. ఎలాగో ఇంట్లో ఉంది కదా అని వేసానండి పుదీనా. కానీ టేస్ట్ పుదీనా అండ్ మెంతికూర, కొత్తిమీర ఇవన్నీ వేసినందుకు టేస్ట్ వేరే లెవెల్లో ఉందండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బోటి నుంచి వచ్చే స్మెల్ని తీసేస్తాయి కదండి, అందుకే వేసానండి. మళ్ళీ పిల్లలు స్మెల్ వస్తుంది కదా అని తినరని ఇలా వేసానన్నమాట. ఇప్పుడైతే ఇందులో సరిపడా కారం అయితే వేసేద్దామండి. నాకు తెలిసి కొంచెం కారం ఎక్కువగానే వేయాలి, బట్ నేను కూడా కొంచెం ఎక్కువగానే వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రై కదా, అందుకనే కొంచెం ఎక్కువగానే వేసాను. అది కాక మనం కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే తీసుకున్నాము. అండ్ ఇదేంటి బోటి కదా, ఈ బోటి నుంచి కూడా కొంచెం ఆయిల్ కూడా వచ్చిందండి. అగో చూడండి, మనం వేసిన ఆయిల్ కొంచెమే, కాకపోతే బోటి నుంచి వచ్చిన ఆయిల్ కూడా ఉందండి.
అందుకే కొంచెం కారం ఎక్కువ వేయాలి, లేకపోతే అంత టేస్ట్ అనిపించదండి. కొంచెం ఎక్కువగానే వేసాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాము, బట్ మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇన్ కేస్ నాకు తెలిసి సరిపోదండి. నేనైతే ఇప్పుడు ధనియా పౌడర్ అండ్ మసాలా రెండు మిక్స్ చేశానండి. అవి కూడా వేసేసానండి. చూసారా ఫ్రెండ్స్, అయిపోయినట్టే, మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇక చూసారు కదండి, ఇలా అయితే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. నాకు వచ్చేసి ఇది 20 మినిట్స్ అబోవ్ పట్టిందండి, చాలా టైం పట్టింది. బట్ ఇక నేను మొత్తం స్కిప్ చేశానండి. అదంతా వీడియో అప్లోడ్ చేస్తే బాగోదు కదా అని మొత్తం స్కిప్ చేశాను ఫ్రెండ్స్. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసానండి. ఇక లాస్ట్లోకి వచ్చాం కదా, కొత్తిమీర కూడా వేసాము. మనం కొత్తిమీర, ధనియాల పొడి, మసాలా ఈ 3 వేసాక వెంటనే గ్యాస్ ఆఫ్ చేయకూడదండి. కనీసం ఒక్క నిమిషం అన్నా అలా ఉంచాలండి. ఉంచితే అది అనేది ఇలా ఫ్రై చేసినప్పుడు వాటికి పడుతుందండి, ఆ పీసెస్కి పడుతుందండి. వెంటనే ఆఫ్ చేస్తే అంత టేస్ట్ ఉండదు అనుకుంటున్నా. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే సింపుల్ ప్రాసెస్. ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను చేసిన బోటీ ఫ్రై. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే బోటీ హెల్త్కి చాలా మంచిదని కూడా అంటారు కదండి. ప్లీజ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.